సాహసం చేర డింపక అంటారు. ఇప్పుడు రాము అనే మన బ్రదరు మొత్తం ఇండియా మొత్తం సైకిల్ మీద కంట్రీ మొత్తం తిరుగుతున్నాడు. చెట్లుని నరకకూడదు, నీరుని వృధా చేయకూడదు అనే ఒక మంచి సందేశంతో అన్ని రాష్ట్రాలు సైకిల్ మీద తిరిగి అతను ఒక మంచి మెసేజ్ని ఇస్తున్నారు. ఒకసారి మనం వెళ్ళి అతనితో మాట్లాడుతున్నాం. నమస్తే మాతో చెప్పండి, మీరు ఎక్కడ బయలుదేరారు, ఎన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు, ఏంది అనేది కొద్దిగా ప్రజలకు ఒకసారి చెప్పండి. నమస్తే, నా పేరు రాము, మాది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా. నేను భారతదేశం అంతా సైకిల్ మీద యాత్ర చేస్తున్నాను. చెట్లు నరక్కండి, నీరుని వృధా చేయొద్దని చెప్పేసి జనాలకు ఒక సందేశం ఇస్తూ ఇప్పటికీ 38 నెలలు అయింది. 3 సంవత్సరాలు 2 నెలల నుంచి భారతదేశం అంతా సైకిల్ యాత్ర చేసి 33 రాష్ట్రాలు కవర్ చేసుకున్నాను. 50,000 కిలోమీటర్లు కూడా ఆల్రెడీ కవర్ చేసుకున్నాను. మెయిన్ రీజన్ ఇదే, చెట్లు నరకద్దు, నీరుని వృధా చేయొద్దు. ఎందుకంటే రాబోయే జనరేషన్కి చెట్లు, ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్, వాటర్ కూడా ఇంపార్టెంట్. ఇప్పటికీ నేను భారతదేశంలో చాలా మొక్కలు కూడా నాటాను. ఈ వెళ్ళే దారిలోనే ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో హిందూ సనాతన ధర్మం చెందిన అన్నిటినీ నా సైకిల్ మీద వెళ్ళి మరీ దర్శించుకుంటున్నాను. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, చోటాచార్ధాము, బడాచార్ధాము, అమర్నాథ్, నేపాల్ కూడా వెళ్ళాను. భారతదేశం అంతా పూర్తి చేసుకొని ఇప్పుడు లాస్ట్ తమిళనాడు నుంచి నిన్నే ఆంధ్రప్రదేశ్ ఎంట్రీ అయ్యాను. రేపు తిరుపతి అయితే వెళ్ళబోతున్నాను. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో 29 జిల్లాలు ఉన్నాయి, తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 62 జిల్లాలు, ప్రతి జిల్లా కవర్ చేయబోతున్నాను. జిల్లాకి వెళ్ళి నా సందేశం తెలియజేయబోతున్నాను. చెట్లు నరకండి, నీరుని వృధా చేయొద్దు, సేవ్ ట్రీస్, సేవ్ వాటర్. జై హింద్, జై భారత్. చూశారు కదండి, మంచి సందేశం ఇస్తున్నాడు. మీరు కూడా మీ ఇంట్లో కానీ, పెరట్లో కానీ, బయట ఎక్కడైనా మీ తోటలో కానీ ప్రతి ఒక్కరు ఒక చెట్టుని నాటండి. మనిషి అనే అతను ప్రతి ఒక్కరు ఒక చెట్టు అనేది నాటితే మనకు పొల్యూషన్ అనేది ఉండదు, ఆక్సిజన్ అనేది. ఈ ఎండాకాలంలో ఇంత ఎండలు ఎక్కడానికి కారణం చెట్లు నరకడం వల్ల. ఇప్పుడు సమ్మర్ వస్తుంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి చాలా ఎండ. ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చిందంటే 50 డిగ్రీస్ వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్. దానికి మెయిన్ రీజన్ చెట్లు నరికేస్తున్నారు. దానివల్ల చెట్లు నరుకుతున్నారు. ఇప్పుడు హైవే రోడ్స్ పెంచడానికి కానీ చెట్లు నరుకుతున్నారు. మళ్ళీ నాటట్లేదు. ఎవరు నాటుతున్నారు? ఎవరు నాటట్లేదు. అదే విధంగా నీరుని కూడా వృధా చేస్తున్నారు. దానివల్ల నేను ఈ సందేశం స్ప్రెడ్ చేయడానికి అని చెప్పేసి ప్రతి మనిషి చెట్లు నాటాలని చెప్పేసి భారతదేశం అంతా పూర్తి చేసుకొని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో నేను ఇంకొక 2.5 నెలలు ఉన్నాయి, 6,000 కిలోమీటర్లు ఉన్నాయి మన 2 తెలుగు రాష్ట్రాలు. ప్రతి జిల్లా కవర్ చేస్తాను. ప్రతి జిల్లాకి వచ్చి ఆఖరణ విశాఖపట్నంకి అయితే వెళ్ళబోతున్నాను. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్. నేను రోజంతా ఏ విధంగా వెళ్తున్నాను, ఎలా ట్రావెల్ చేస్తున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను, ఏ టెంపుల్ విజిట్ చేస్తున్నాను, ఏ దేవస్థానం విజిట్ చేస్తున్నాను అనేది ప్రతిదీ అందులో పెడుతున్నాను. రాము ఆల్ ఇండియా రైడరు. మీరు ఒకసారి చూడండి, నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. ఓకే, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.